నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు సరిహద్దు రాష్ట్రాల్లోనూ హై అలర్ట్ బోర్డర్లో కొనసాగుతున్న సైనిక మోహరింపు పాకిస్తాన్కు మరో ఎదురుదెబ్బ సార్క్ సదస్సుకు హాజరు కాబోమని శ్రీలంక ప్రకటన మోదీ స్వచ్ఛ ప్రసంగంలో తిరుపతి ప్రస్తావన స్వచ్ఛంగా ఉన్న చోటే దేవుడు కొలువై ఉంటాడని వ్యాఖ్య 2019 నాటికి దేశంలో సంపూర్ణ పరిశుభ్రత సాధ్యం ఏపీ ముందుంటుందన్న సీఎం చంద్రబాబు కర్ణాటకకు సుప్రీంకోర్టు చివరి అవకాశం రేపటి నుంచి కావేరీ జలాలు విడుదల చేయాలని ఆదేశం బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం రాష్ట్రంలో 2 రోజుల పాటు వర్షాలు